హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే డిక్షనరీస్ అనమాట. డిక్షనరీస్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే నెస్టెడ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంది? ఒక లిస్ట్ లోపల మనం ఇంకొక లిస్ట్ ఇచ్చినట్టయితే మనం దాన్ని నెస్టెడ్ లిస్ట్ అని అయితే చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకేనా? అలాగే ఆ నెస్టెడ్ లిస్ట్‌ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ నెస్టెడ్ లిస్ట్‌ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే ముందుగా ఆ లిస్ట్‌లో ఉన్న ఇంకొక లిస్ట్ ఈ లిస్ట్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలనమాట. ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి మనం 2 దానికి సంబంధించిన ఇండెక్స్ ఇచ్చినట్టయితే మనకి ఈ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ లిస్ట్‌లో ఉన్న మనం వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోనికి ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ పెట్టి దానికి సంబంధించిన ఇండెక్స్ ఇచ్చినట్టయితే మనకు కావాల్సిన వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత అలాగే ఒక లిస్ట్ లోపల టపుల్ ఉంటే ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలి. అలాగే ఒక స్ట్రింగ్ ఒక లిస్ట్ లోపల స్ట్రింగ్స్ ఒక సీక్వెన్స్ ఇచ్చి దాంట్లో ఉన్న ఒక క్యారెక్టర్‌ని ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది కూడా చూసామనమాట. ఓకేనా? దీని తర్వాత స్ట్రింగ్ ఫార్మాటింగ్. స్ట్రింగ్ ఫార్మాటింగ్‌లో మనం ప్లేస్ హోల్డర్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్‌మెంట్ ఉన్నట్టయితే అందులో మీరు ఒక నంబర్స్ గాని, ఇంకొక స్ట్రింగ్‌ని గాని యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా ఇచ్చినట్టయితే మనకి రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు కన్కాటినేషన్ గాని, టైప్ కన్వర్షన్ గాని చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఫార్మాటింగ్ చేసినారు. ఇక్కడ ఒక మెసేజ్ ఉందనుకోండి. మెసేజ్ డాట్ ఫార్మాట్ ఆఫ్ వాల్యూ 1, వాల్యూ 2. వాల్యూ 1 అనేది మనకు ఫస్ట్ ప్లేస్ హోల్డర్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అలాగే వాల్యూ 2 అనేది సెకండ్ ప్లేస్ హోల్డర్‌కి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఈ విధంగా ఇన్‌పుట్ ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా అనేది అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది మనం డిఫరెంట్ వేస్‌లో కూడా చేయొచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా మనం నంబరింగ్ ప్లేస్ హోల్డర్స్ ఈ విధంగా నంబరింగ్ ఇచ్చి కూడా మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ సారీ ఓకే. స్ట్రింగ్ ఫార్మాటింగ్ అనేది చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్‌లో ఈ విధంగా పొజిషన్ బేస్ చేసుకొని కూడా మనం వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చనమాట. ఈ విధంగా మనం ప్లేస్ హోల్డర్‌లో 0 అని ఇచ్చినట్టయితే ఈ ఫార్మాట్ దాంట్లో ఫస్ట్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ అనేది పోవడం జరుగుతుందనమాట. ఓకేనా? ఆ ఆర్గ్యుమెంట్ అనేది పోవడం జరుగుతుంది. 1 ఇచ్చినప్పుడు సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఈ పొజిషన్‌లో ఉన్న ఆహ్, ఆర్గ్యుమెంట్ అనేది పోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత మనం నేమింగ్ ప్లేస్ హోల్డర్స్. మనం ఫంక్షన్‌లో ఏ విధంగా అయితే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తామో సేమ్ ఇక్కడ కూడా నేమ్స్ ఇచ్చి మనం ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయొచ్చనమాట. ఓకేనా? నేమ్ ఇచ్చినట్టయితే ఇక్కడ పొజిషన్ అనేది చేంజ్ అయినా గానీ మనకు వాల్యూ అనేది కరెక్ట్‌గానే పాస్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ నేమ్ అని ఇచ్చినట్టయితే ఇక్కడ కీ ఏమి ఇచ్చాం? నేమ్ అనేది ఇచ్చాం కాబట్టి దీనికి కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ అనేది ఈ ప్లేస్ హోల్డర్‌లోకి అయితే పోవడం జరుగుతుంది. ఓకేనా? ఏజ్ అని కీ ఇచ్చినప్పుడు ఆ ఏజ్ అనేది ఏ ప్లేస్ హోల్డర్‌లో ఉందో అందులోకి ఈ కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ అనేది పోవడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రీవియస్‌గా నేర్చుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఒక ప్రాబ్లమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఒక సెకండ్ మనకి వీడియోని పాజ్ చేసి ఒకసారి దీన్నయితే సాల్వ్ చేయండి అన్నమాట. ఇక్కడ మనకి ఒక ఇన్‌పుట్ ఇచ్చాం. మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఓకేనా? ఒకసారి మీరు వీఎస్ కోడ్ ఓపెన్ చేసి ఒకసారి మీరు మీ డివైస్‌లోని వీఎస్ కోడ్ ఓపెన్ చేసి ఒకసారి దీన్నయితే సాల్వ్ చేయండి అన్నమాట. ఓకేనా? ఇక్కడ మన వీఎస్ కోడ్‌కి వెళ్లి ఒకసారి రన్ చేసేది చూద్దాం. మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇందులో ఉన్న మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేసి దాన్నయితే కరెక్ట్ చేద్దాం అన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ముందుగా మనకి ఒక ఇన్‌పుట్ అయితే అడుగుతుందన్నమాట. ఓకేనా? రాజు క్రికెట్ అనేది ఇచ్చాను. క్రికెట్ ఈస్ ప్లేయింగ్ రాజు అని అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏమైంది? ఇక్కడ మనకి నేమింగ్స్‌లో తప్పు ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ నేమ్ ఆర్గ్యుమెంట్ 1 ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ 2 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్‌గా ప్లేస్ కావడం జరుగుతుందన్నమాట. దానికి కరెస్పాండింగ్ వాల్యూ అనేది కరెక్ట్‌గా ప్లేస్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి కట్ అవుట్‌పుట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. రాజు ఓకేనా? చూసారు కదా! రాజు ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా కాకుండా ఇలాగనే కాకుండా మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఆర్గ్యుమెంట్ నేమ్స్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ లోపల నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ 2 ఇచ్చి ఇక్కడ 1 ఇచ్చినా గాని మనకు అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గానే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, దీన్ని కూడా రన్ చేసి చూద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే 2 ఇన్‌పుట్స్ అయితే రావడం జరుగుతుంది. రాజు క్రికెట్. చూసారు కదా! మనకు అవుట్‌పుట్ అనేది ఇక్కడ కూడా కరెక్ట్‌గానే రావడం జరిగింది. రాజు ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అని. ఈ విధంగా మనం 2 వేస్‌లో దీన్నైతే సాల్వ్ చేయొచ్చన్నమాట. సో, మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఈ విధంగా చూసారు కదా! ఈ విధంగా మనం ఆర్గ్యుమెంట్స్ నేమ్ చేంజెస్ అని చేయొచ్చు. ఇక్కడ కూడా మనం నంబరింగ్ చేంజెస్ కూడా చేయొచ్చన్నమాట. ఈ విధంగా 2 వేస్‌లో మనం అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా అయితే తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి డిక్షనరీస్. ఓకేనా? ఇప్పుడు మనం డీటెయిల్‌గా ఈ డిక్షనరీస్ గురించి అయితే నేర్చుకుందాం అన్నమాట. మనకి డిక్షనరీ. అసలు డిక్షనరీ అంటే ఏందో తెలుసుకుంటాం.
దాని తర్వాత ఆ డిక్షనరీని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం, అలాగే ఏ విధంగా మోడిఫై చేస్తాం అనేది తెలుసుకుంటాం అనమాట. అలాగే డిక్షనరీ వ్యూ అంటే ఏందో, అందులో మనకి కీస్ అంటే ఏంది, వాల్యూస్ ఏంది, ఐటెమ్స్ ఏంది, ఇవిని ఏ విధంగా వ్యూ చేస్తాం అనేది తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ డిక్షనరీ అంటే మనకి ఇంగ్లీష్‌లో ఉండే డిక్షనరీ కాదనమాట. పైథాన్‌లో ఒక డేటా స్ట్రక్చర్. ఓకేనా? ఇక్కడ మనం ముందుగా పైథాన్‌లో మనం ఆల్రెడీ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్ చూడడం జరిగింది. లిస్ట్ అంటే ఏంది, టపుల్ అంటే ఏంది, సెట్ అంటే ఏంది. ఇప్పుడు మనం డిక్షనరీ అంటే ఏందో నేర్చుకుంటాం అనమాట. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంది? దేన్నైతే మనం స్టోర్ చేసుకొని, ఆర్గనైజ్ చేసుకొని, అలాగే యాక్సెస్ చేసుకోగలుగుతామో దాన్ని మనం డేటా స్ట్రక్చర్ అనేది పిలుస్తాం అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం డిక్షనరీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి డిక్షనరీ. ఈ డిక్షనరీ అనేది అన్ఆర్డర్. ఇది అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అనమాట. మనకు అవుట్‌పుట్ ఏ విధంగా వస్తుంది? అన్ఆర్డర్‌గా రావడం జరుగుతుంది. ఓకేనా? ప్రీవియస్‌గా మనకి అన్ఆర్డర్‌గా ఏమున్నాయి? సెట్. సెట్ అనేది కూడా మనకి అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఓకేనా? కానీ ఈ లిస్ట్‌లో సారీ ఈ డిక్షనరీలో ఏందంటే కీ వాల్యూస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఓకేనా? కీ వాల్యూ పేరు కింద ఒక ఐటెమ్ అయితే ఉండడం జరుగుతుంది. పేర్స్ మాత్రం ఉండడం జరుగుతుంది. ఈ విధంగా సింగిల్ వాల్యూస్ అనేది ఉండవనమాట. మనకు సెట్‌లో ఏంది? ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క వాల్యూస్, ఇమ్యూటబుల్ వాల్యూస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇండెక్స్ గాని, లేదా ఇంట్ గాని, ఫ్లోట్ గాని ఇవైతే ఉండడం జరుగుతుంది. కానీ ఈ డిక్షనరీలో ఏందంటే పేర్స్ ఉంటాయన్నమాట. కీ వాల్యూ పేర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మీకు ఇప్పుడు మల్టిపుల్ ఎగ్జాంపుల్ చూసుంటే మీకు అది అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మనం డిక్షనరీ ఏ విధంగా క్రియేట్ చేస్తామంటే, ఈ విధంగా కర్లీ బ్రేస్ తోటైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. సేమ్ మన సెట్‌ని కూడా కర్లీ బ్రేసెస్‌తో మాత్రమే క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏందంటే, ఇక్కడ డిక్షనరీలో ఏందంటే కీ వాల్యూ పేర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ సెట్‌లో ఏందంటే వాల్యూస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ ఇచ్చి నేమ్ డబుల్ కోట్స్ మధ్యలో నేమ్ అలాగే కాలన్ తోటి మనం సెపరేట్ చేస్తున్నాం అనమాట. కీని వాల్యూని అలాగే తేజ. కానీ ఇదొక ఐటెమ్. ఓకేనా? కీ వాల్యూని కలిపి మనం ఒక ఐటెమ్ అంటాం. ఈ విధంగా మనకి డిక్షనరీలో చాలా ఐటెమ్స్ అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ ఇంకో థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ మనకి కీస్ అనేది యూనిక్‌గా ఉండాలనమాట. ఇక్కడ కీస్ అనేది యూనిక్‌గా ఉండాలి. అవే ఇమ్యూటబుల్ అయి ఉండాలనమాట. ఓకేనా? కీస్ అనేది ఇమ్యూటబుల్ అయి ఉండాలి. అలాగే యూనిక్‌గా ఉండాలనమాట. ఇక్కడ కీస్ ఏంది? మనకి స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనేది ఇమ్యూటబుల్. అలాగనే వాల్యూస్ అనేది ఏదైనా ఉండొచ్చనమాట. వాల్యూస్ అనేది ఇమ్యూటబుల్ అనేవి ఉండొచ్చు. మ్యూటబుల్ అయిన ఉండొచ్చు. అలాగే రిపీట్ కూడా కావచ్చనమాట. ఓకేనా? మనకి ఇక్కడ చూసినట్టయితే దాని ఒక సింటాక్స్ ఏ ఫార్మాట్‌లో ఉంది? డిక్షనరీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి దీన్ని కీ అంటాం అన్నమాట. కీ ఇది కాలమ్, ఇది వాల్యూ. ఈ రెండిటిని కలిపి మనం ఒక ఐటెమ్. డిక్షనరీలో ఒక ఐటెమ్. ఒక డిక్షనరీలో మనకి మల్టిపుల్ ఐటెమ్స్ అయితే ఉండొచ్చు. మల్టిపుల్ ఐటెమ్స్‌ని మనం ఇక్కడ కామాస్ తోటి అయితే సెపరేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక చూద్దాం. ఇప్పుడు మనం రాసింది ఆ డిక్షనరీ కాదని దాని ఒక టైప్ అయితే చూద్దాం అన్నమాట. ఓకేనా? ప్రింట్ టైప్ ఆఫ్ డెక్ట్ అండర్‌స్కోర్ ఏ. ఓకేనా? డెక్ట్ అండర్‌స్కోర్ ఏ ఇచ్చినప్పుడు మనకి ఏమని వచ్చింది టైపు? ఇక్కడ చూసినట్లయితే ఏమని వచ్చింది అవుట్‌పుట్‌లో? ఓకేనా? ఇప్పుడు మనం ఇచ్చింది దాని యొక్క టైప్ అనేది చూద్దాం అన్నమాట. ఇక్కడ డిక్షనరీ ఉంది కదా! దాని యొక్క టైప్ ఏందో చూద్దాం అన్నమాట. దాని యొక్క టైప్ అనేది డిక్షనరీ వస్తుందా? ఇంకేమైనా వస్తుందా అని చూద్దాం. దాన్ని చూడనీకి మనం టైప్ ఆఫ్ అనేది యూజ్ చేద్దాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒక డిక్షనరీ ఉంది. టైప్ ఆఫ్ డెక్ట్ ఏ అని ఇచ్చాం. దాన్ని ప్రింట్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? డెక్ట్ అలాగే ఆ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ప్రీవియస్ కోడ్‌ని అయితే తీసేద్దాం. డెక్ట్ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ ప్రైస్ ఇచ్చి ఒక నేమ్ అనే ఒక ఈజ్ కాలన్ వాల్యూ ఏజ్ అనేది ఇస్తాను. దాని తర్వాత ఇంకొక ఐటెమ్ అయితే ఇస్తాను అనమాట. ఏజ్ 20 అనేది ఇస్తున్నాను. ఒకసారి మనం దీని ఒక టైప్ ఏందో ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ డిక్ట్ అండర్‌స్కోర్ ఏ. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ఒకసారి మనం టెర్మినల్ అయితే క్లియర్ చేద్దాం అనమాట. నేను రన్ చేసినట్లయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? చూసారు కదా! దాని ఒక టైప్ వచ్చేసి డిక్ట్ అని అయితే రావడం జరిగింది. అలాగే దాని డిక్షనరీని కూడా ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ అండర్‌స్కోర్ ఏ. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మాకు డిక్షనరీ కూడా ప్రింట్ కావడం జరుగుతుంది. చూసారు కదా! అందులో ఉన్న కీ వాల్యూస్ కూడా మనకు ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనం డిక్షనరీకి, సెట్‌కి డిఫరెన్స్ ఆల్రెడీ చూసాం కదా! డిక్షనరీస్‌లో మనకి కీ వాల్యూ పేర్స్ ఉండడం జరుగుతుంది. ఆ పేర్స్‌ని మనం కీ వాల్యూని మనం ఒక ఐటెమ్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది.
అలాగే సెట్‌లో మనం ఓన్లీ వాల్యూస్ మాత్రమే పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఇమ్యూటబుల్ వాల్యూస్ మాత్రమే పాస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత ఇమ్యూటబుల్ కీస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! మనకు డిక్షనరీలో ఓన్లీ ఇమ్యూటబుల్ కీస్ మాత్రమే ఉండాలి. అలాగే కీస్ అనేవి యూనిక్‌గా ఉండాలన్నమాట. ఓకేనా? అలాగే వాల్యూస్ అనేవి ఇమ్యూటబుల్ అయినా అయ్యుండొచ్చు, మ్యూటబుల్ అయినా అయ్యుండొచ్చు, రిపీట్ కూడా కావచ్చన్నమాట. ఓకే. ఇదైతే గుర్తుంచుకోండి. దీని తర్వాత మనం క్రియేటింగ్ ఒక ఎంప్టీ డిక్షనరీని ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఇక్కడ మనం 2 వేస్‌లో అయితే ఎంప్టీ డిక్షనరీ అయితే క్రియేట్ చేయొచ్చన్నమాట. డిక్షనరీ డెక్ట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు డెక్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెక్ట్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే మనకు ఒక ఎంప్టీ డిక్షనరీ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. లేదా ఈ విధంగా ఫ్లవర్ బ్రేసెస్ ఎంప్టీగా ఇచ్చినా గానీ మనకు ఒక ఎంప్టీ డిక్షనరీ అయితే క్రియేట్ కావడం జరుగుతుందన్నమాట. సెట్ ఎంప్టీగా క్రియేట్ కావాలంటే ఏంది మనకి సెట్ ఆఫ్ అనేది ఇవ్వాలి కదా! ఓకేనా? ఇక్కడ మనం దీన్నైతే ఒకసారి వీఎస్ కోడ్‌లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది dict అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిక్ట్ ఆఫ్ అని ఇచ్చినా గానీ మనకు ఒక ఎంప్టీ ప్రింట్ ఆఫ్ దాని ఒక టైప్ కూడా చూద్దాం అనమాట. టైప్ ఆఫ్ డిక్ట్ అండర్‌స్కోర్ ఏ అలాగే దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. ఎంప్టీ డిక్షనరీ కూడా ప్రింట్ చేద్దాం. డిక్ట్ అండర్‌స్కోర్ ఏ డిక్ట్ అండర్‌స్కోర్ ఏ ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? దాని ఒక టైప్ అలాగే ఒక ఎంప్టీ డిక్షనరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? డిక్ అనేది రావడం జరిగింది. డిక్ అనేది వచ్చి మనకి ఎంప్టీ డిక్షనరీ అయితే రావడం జరిగిందన్నమాట. కానీ ఇది ఒక వే. లేదంటే మనం ఈ విధంగా ఫ్లవర్ బ్రేస్ ఇచ్చినా గానీ మనకు డిక్షనరీ అయితే రావడం జరుగుతుందన్నమాట. చూసారు కదా! ఇక్కడ మనకి దాని ఒక టైప్ వచ్చేసి డిక్షనరీ. అలాగే ఒక ఎంప్టీ డిక్షనరీ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టయితే దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం అన్నమాట. మనకి డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్ అనేది ఏ విధంగా యాక్సెస్ చేస్తామంటే మనం ఇండెక్సింగ్ తోడైతే యాక్సెస్ చేయలేం. ఎందుకంటే డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్ అనేది అన్ఆర్డర్ కలెక్షన్ కదా! కానీ అన్ఆర్డర్ కాబట్టి మనం ఇండెక్స్‌ని బేస్ చేసుకొని మనం దాన్ని యాక్సెస్ చేయలేం. ఓకేనా? సెట్ కూడా మనం అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ కాబట్టి మనం దాన్ని కూడా మనం ఇండెక్సింగ్ బేస్ చేసుకొని యాక్సెస్ చేయలేమనమాట. ఇక్కడ మనం డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటాం అంటే కీ బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తామనమాట. ఓకేనా? దానికి వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ డిక్షనరీకి సంబంధించిన వేరియబుల్ నేమ్ ఇచ్చి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్‌లో ఆ కీ ఇచ్చినాడైతే దానికి కరెస్పాండింగ్ ఉన్న వాల్యూ అనేది మనకు అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక డిక్షనరీ ఉంది. ఇక్కడ మనం ప్రింట్ ఆఫ్ దానికి సంబంధించిన ఒక వేరియబుల్ ఇచ్చి ఆ కీ ఇచ్చినట్టయితే ఆ స్క్వేర్ బ్రాకెట్‌లో దాని కీ ఇచ్చినట్టయితే దానికి ఉన్న వాల్యూ అనేది రావడం జరుగుతుందన్నమాట. సరే కదా! దాని యొక్క ఉన్న వాల్యూ ఏంది నేమ్‌కి తేజ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం కీని బేస్ చేసుకొని మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్‌ని. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఒకసారి మనం వీఎస్ కోడ్‌కి వెళ్లి చేసి అయితే చూద్దాం. ఇక్కడ వీఎస్ కోడ్‌కి ఏంది రిటర్న్ అండర్‌స్కోర్ ఏ ఈక్వల్ టు ఒక డిక్షనరీ అయితే క్రియేట్ చేస్తున్నాను. నేమ్ తేజ అలాగే ఏజ్ 20 ప్రింట్ ఆఫ్ ఆ యొక్క వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ లోపల నేమ్ ఓకేనా? కీ వాల్యూ ఇవ్వాలన్నమాట. కీ ఇవ్వాలి. కీ ఇచ్చినట్టయితే దానికున్న వాల్యూ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. కానీ రన్ చేసినట్టయితే తేజ అని మనకు అవుట్‌పుట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనం డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చన్నమాట. దీని తర్వాత మనం ఇంకొక వేలో ఇదొక వేలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక వేలో కూడా మనం డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. గెట్ ఆఫ్ ఇక్కడ మనం గెట్ ఆఫ్ అని ఇచ్చి ఒక కీ ఇచ్చామనుకోండి దానికి సంబంధించిన వాల్యూ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని కూడా మనం ఒకసారి అయితే ప్రింట్ చేసేది చూద్దాం. ఇక్కడ మనకేంది డాట్ గెట్ ఆఫ్ నేమ్ దానికి కీ ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా మనకి తేజ అనే అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం స్క్వేర్ బ్రేసెస్ తోటి కూడా యాక్సెస్ చేయొచ్చు. అలాగే డాట్ గెట్ ఆఫ్ అనే దాంతో కూడా యాక్సెస్ చేయొచ్చు కదా! దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఒక లేన్ కీ ఇచ్చామనుకోండి. ఒక లేన్ కీని మీరు యాక్సెస్ చేసుకుందాం అనుకున్నారనుకోండి. డిక్షనరీలో లేన్ కీని యాక్సెస్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి కీ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా! కీ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం దీన్ని అలాగే మనం డాట్ గెట్ ఆఫ్ అని యూజ్ చేసినప్పుడు మనకి నన్ అనేది రిటర్న్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఎర్రర్ అనేది రాదనమాట. ఈ నన్ అనేది మనకి రిటర్న్ కావడం జరుగుతుంది. సరే మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. అదనమాట డిఫరెన్స్ వచ్చేసి. ఇక్కడ మనం సిటీ అనేది ఇద్దాం. ఓకేనా? ముందుగా మనం స్క్వేర్ బ్రాకెట్స్ సెట్‌లో పెట్టి ఇప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్‌లో సిటీ
డబుల్ కోట్స్ మధ్యలో సిటీ అనేది ఇచ్చాను. ఆ సిటీ అనేది మనకి ఆ డిక్షనరీలో లేదు కాబట్టి మనకి కీ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, ఇక్కడ మనకి కీ ఎర్రర్ సిటీ అనేది లేదనేది చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత మనం ఏ విధంగా చేయొచ్చు, గెట్ గెట్ అనేది చూద్దాం. డాట్ గెట్ ఆఫ్ సిటీ. ఇప్పుడు మనం గెట్ అని ఇచ్చినప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది అంటే నన్ను అనేది రిటర్న్ కావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి నన్ను అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆ రెండింటి డిఫరెన్స్ వచ్చేసి అదనమాట. దీని తర్వాత మనం మెంబర్షిప్ చెక్. మనకి ఏ విధంగా అయితే లిస్ట్లో కానీ, టపుల్లో కానీ, స్ట్రింగ్లో కానీ ఏ విధంగా అయితే మెంబర్షిప్ చెక్ చేసామో ఈ డిక్షనరీలో కూడా మనం మెంబర్షిప్ చెక్ చేయొచ్చు అనమాట. కానీ ఆ కీ అనేది ఆ డిక్షనరీలో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. కానీ కీ మీద మాత్రమే మనం మెంబర్షిప్ చెక్ అనేది చేయొచ్చు అనమాట. కానీ వాల్యూస్ మీద చేయలేము అనమాట. మనం నేమ్ ఇన్ డెక్ ఏ అనేది ఇచ్చాం. డిక్షనరీ ఏలో మనకి నేమ్ అనే కీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అనమాట. ట్రూ అని వస్తుంది, లేకపోతే ఫాల్స్ అని వస్తుంది. సరే మనం దీన్ని VS Codeలో చేసి చూద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే ఇక్కడ మనకేంది ఇక్కడ నేమ్ ఇన్ డిక్షనరీ ఏ. మనకి ఆల్రెడీ నేమ్ అనే కీ అనేది ఆ డిక్షనరీలో ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనేది వస్తుంది అనమాట. రన్ చేసినట్లయితే చూసారు కదా, మనకి ఇక్కడ ట్రూ అనేది రావడం జరిగింది అవుట్పుట్ వచ్చేసి. అదే మనం ఇక్కడ సిటీ అని ఇచ్చామనుకోండి, సిటీ అని ఇచ్చినట్టయితే అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ డిక్షనరీ మీద మెంబర్షిప్ చెక్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. దీని తర్వాత ఆపరేషన్స్ ఆన్ డిక్షనరీ. ఈ డిక్షనరీ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ అనేది చేయొచ్చు అనేది చూద్దాం అనమాట. ఓకేనా. డిక్షనరీ మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనకేంది యాడింగ్ ఏ కీ వాల్యూ పేర్. ఒక డిక్షనరీలో మనం కొత్తగా కీ వాల్యూ పేర్ అనేది యాడ్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్గా ఉన్న కీ వాల్యూ పేర్స్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అందులో ఉన్న ఎగ్జిస్టింగ్ పేర్స్ని మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. అలాగే డిలీట్, మనకు వద్దనుకుంటే ఆ ఐటమ్ కూడా డిలీట్ చేయొచ్చు అనమాట దగ్గరికి. కానీ ఈ ఆపరేషన్స్ అనేది ఏ విధంగా చేస్తామో చూద్దాం అనమాట. సో మనం చూసినట్లయితే ముందుగా మనం ఒక కీ వాల్యూ పేరుని ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. కానీ ఇది మనకి ఒక డిక్షనరీ. ఇందులో మనం ఒక కొత్తగా ఇంకొక కీ వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకేంది దానికి సంబంధించిన వేరియబుల్ నేమ్ ఇచ్చి ఈ స్క్వేర్ బ్రాకెట్లో కీ అయితే ఇవ్వాలన్నమాట. కీ వచ్చేసి సిటీ అనేది ఇచ్చాను. అలాగే దానికి సంబంధించిన వాల్యూ వచ్చేసి గో అనేది ఇచ్చాను అనమాట. సో నేను ప్రింట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఆ డిక్షనరీలో మనకి కొత్తగా కీ అలాగే వాల్యూ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఓకేనా. సార్ మనం దీన్ని కూడా VS Codeలో అయితే చేసేది చూద్దాం. అలాగే మనం ఒకవేళ మాడిఫై చేద్దాం అనుకున్నాం, సేమ్ మాడిఫై ఏజ్ అనే దాన్ని నేను మాడిఫై చేద్దాం అనుకున్నాను. సేమ్ అనమాట. ఈ ఏజ్ అనే దానికి మనం సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చి ఈ స్క్వేర్ బ్రాకెట్లో కూడా ఏజ్ అని ఇచ్చి ఇది మనకి ఏదైతే మాడిఫై చేద్దాం అనుకున్నామో ఆ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఇక్కడ 24 ఇచ్చినట్టయితే ఈ విధంగా మనకి 24 అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ దానికి కొత్తగా ఒక డిక్షనరీ ఒక ఐటెంని యాడ్ చేయడానికి, అలాగే దానిలో ఉన్న ఐటెంని మాడిఫై చేయడానికి సింటాక్స్ అనేది ఏం మాత్రం డిఫరెన్స్ లేదనమాట. ఒకవేళ మనకి ఈ డిక్షనరీలో ఐటెం ఉందనుకోండి మాడిఫై అవుతుంది, లేదనుకోండి కొత్తగా ఐటెం అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఐటెం క్రియేట్ అయ్యి ఆ డిక్షనరీలో యాడ్ కావడం జరుగుతుంది. ఓకేనా. మనం ఈ రెండు ఒకసారి VS Codeలో చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకేంది డిక్షనరీ ఆ వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చాం. సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని ఇస్తాను. దీని తర్వాత ప్రింట్ డిక్షనరీ అని ప్రింట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను రన్ చేసినట్లయితే అది అనేది మనకి యాడ్ కావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి సిటీ అనేది యాడ్ కావడం జరిగింది. ఒకవేళ నేను మాడిఫై చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఆఫ్ ఏజ్ ఆల్రెడీ మనకి మన డిక్షనరీలో ఉంది, దాన్ని నేను మాడిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు 24 అనేది ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి మాడిఫై కావడం జరుగుతుంది. ఓకేనా. సింపుల్ అనమాట. అంటే మాత్రం చూసారు కదా 24 కింద కన్వర్ట్ కావడం జరిగింది. ఆ డిక్షనరీలో ఉంటే మాడిఫై కావడం జరుగుతుంది, లేకపోతే కొత్తగా ఐటమ్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఐటమ్ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం అనమాట. ఓకేనా. ఏం లేదనమాట, సింపుల్ డెల్ అని ఇచ్చినట్టయితే ముందుగా డెల్ అని ఇచ్చి మనకి ఏదైతే డిలీట్ కావాలనుకుంటున్నాం దానికి సంబంధించిన డిక్షనరీ వేరియబుల్ ఇచ్చి అందులో ఆ కీ ఇచ్చినట్టయితే ఆ ఐటమ్ అనేది డిలీట్ కావడం జరుగుతుంది. డిక్షనరీకి వెళ్ళి డిలీట్ కావడం జరుగుతుంది.
ఇక్కడ మనం ఏజ్ అనే దాన్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, డిక్షనరీ నేమ్ ఇచ్చి ఇక్కడ కీ ఇచ్చాననమాట. ఏజ్ అనే కీ ఇచ్చినట్టయితే మనకి ఆ డిక్షనరీలోకి వెళ్ళి డిలీట్ కావడం జరుగుతుంది. ఓన్లీ నేమ్ అలాగే దానికి సంబంధించిన వాల్యూ తేజ అనేది మాత్రమే ఉండడం జరిగింది. ఈ ఏజ్ అనేది డిలీట్ కావడం జరిగింది. ఓకేనా? దీన్ని కూడా మనం ఒకసారి వీఎస్ కోడ్‌కి వెళ్ళి చేసి చూద్దాం. ఇక్కడ మనకేంది, ఇక్కడ మనం దీన్నైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనకేంది ఏజ్ అనే దాన్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. డెల్ అని ఇచ్చి దాని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ కీ అనేది స్క్వేర్ బ్రాకెట్ పెట్టడం జరిగింది. ఓకేనా? అది సింటాక్స్ వచ్చేసి. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఓన్లీ నేమ్ అలాగే దానికి సంబంధించిన వాల్యూ తేజ్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా? ఆ ఏజ్ అనేది డిలీట్ కావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ డిక్షనరీ వ్యూ. డిక్షనరీ వ్యూస్ అంటే ఏందో మనం చూద్దాం అనమాట. ఈ డిక్షనరీ వ్యూస్లో మనకి మెయిన్గా 3 అయితే ఉండడం జరిగింది. డిక్షనరీ మెథడ్స్. ఇప్పుడు మనకేంది డెక్ట్ డాట్ కీ ఆఫ్. ఓకేనా? డెక్ట్ డాట్ కీస్ ఆఫ్. ఇక్కడ కీస్ ఆఫ్ అంటే ఏమొస్తుందంటే మనకి డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని రావడం జరుగుతుంది. డెక్ట్ డాట్ కీస్ ఆఫ్ అంటే అందులో ఉన్న కీస్ అన్ని రావడం జరుగుతుంది. డెక్ట్ డాట్ వాల్యూస్. వాల్యూస్ ఆఫ్ అంటే ఆ డిక్షనరీలో ఉన్న అన్ని వాల్యూస్ మాత్రం రావడం జరుగుతుంది. ఈ వాల్యూస్ రావడం జరుగుతుంది. అలాగే డెక్ట్ డాట్ ఐటమ్స్ ఆఫ్ అంటే కీ వాల్యూ పేర్స్. మొత్తం అన్ని ఐటమ్స్ అనేది కీ వాల్యూ పేర్స్ కింద రావడం జరుగుతుంది. ఓకేనా? సరే మనం వీటిని సరే చేసేది చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి డెక్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిక్షనరీ అవుతుందాం. నేమ్ అలాగే దాని ఒక వాల్యూ తేజ అలాగే ఏజ్ 15 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి కీస్ ఏంది నేమ్ అలాగే ఏజ్. ఇక్కడ డెక్ట్ ఏ డాట్ కీస్ ఆఫ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆ డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ కీస్ అన్ని రావడం జరుగుతుంది. డెక్ట్ అండర్ స్కోర్ కీస్ ఆఫ్ ఒక లిస్ట్లో మనకి దానికి సంబంధించిన కీస్ అన్ని మనకి అవుట్పుట్ కింద రావడం జరుగుతుంది. దీన్నే మనం ఆబ్జెక్ట్ వ్యూ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? వ్యూ ఆబ్జెక్ట్ అనేది పిలవడం జరుగుతుంది. సరే, దీన్నే మనం వ్యూ ఆబ్జెక్ట్ అనేది పిలవడం జరుగుతుంది. అలాగే మనకి సార్ మనం దీన్ని అయితే రన్ చేసేది చూద్దాం. సార్ మనం VS కోడ్లో అయితే రన్ చేసేది చూద్దాం. దాని తర్వాత ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ మనకి ఏంటి కీస్ అనేది కావాలి కదా. వేరియబుల్ నేమ్ డాట్ కీస్ ఆఫ్ ప్రింట్ డెక్ట్ అండర్ స్కోర్ ఏ is equal to ఓకేనా? సార్ నేనైతే దీన్ని అయితే రన్ చేస్తాను. చూసారు కదా? డెక్ట్ అండర్ స్కోర్ కీస్ ఆఫ్ నేమ్ అలాగే ఏజ్ అని అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కీస్ వచ్చిన కీస్ మీద ఐటరేట్ అవ్వచ్చు అనమాట. మీరు చూసారు కదా? ఇక్కడ మనకి స్లైడ్లో కనిపిస్తుంది కదా? వీటి మీద మనం ఐటరేట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంది ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఐటరేట్ అవ్వచ్చు. ఫర్ కీ ఇన్ డెక్ట్ అండర్ స్కోర్ ఏ డాట్ కీస్ ఆఫ్ అంటే ఇందులో మనకి కీస్ అనేవి రావడం జరుగుతుంది. దాని మీద మనం ఐటరేట్ అవ్వచ్చు అనమాట. మనకి నేమ్ అలాగే ఏజ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని VS కోడ్లో ఒకసారి అయితే రన్ చేసేది చూద్దాం. ఇప్పుడు మనకి ఫర్ లూప్ అయితే యూజ్ చేద్దాం. ఫర్ ఇన్ డెక్ట్ డాట్ కీస్ ఇప్పుడు మనం ఆ కీస్ని అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఆ డిక్షనరీ కీస్ మీద ఐటరేట్ అవుతున్నాం అనమాట. నేను రన్ చేసినట్లయితే మనకి నేమ్ అలాగే ఏజ్ అనేది అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. చూసారు కదా? నేమ్ అలాగే ఏజ్ అని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ మీరు చూసారు కదా మనం కీస్ని చూసారు కదా డిక్స్ డాట్ కీస్ ఉన్నాయి కదా ఆ కీస్ని ఒక లిస్ట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కీస్ని ఒక లిస్ట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు లిస్ట్ ఆఫ్ అని ఇచ్చి. ఓకేనా? ఈ విధంగా ఇచ్చినట్టయితే మనకు ఒక లిస్ట్లో దానికి సంబంధించిన కీస్ అన్ని రావడం జరుగుతుంది. మనం దీన్ని కూడా ఒకసారి VS కోడ్లో ట్రై చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఏంది లిస్ట్ అండర్స్కోర్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్. ఓకేనా? మనకు వచ్చిన కీస్ని నేను ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దాన్ని ఆ లిస్ట్ని అయితే ప్రింట్ చేద్దాం. లిస్ట్ అండర్స్కోర్ ఏ. ఓకేనా? సరే మనం దీన్ని అయితే ప్రింట్ రన్ చేసి అయితే చూద్దాం అనమాట. రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది ఒక లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. చూసారు కదా? నేమ్ అలాగే ఏజ్ తోటి మనకు ఒక లిస్ట్ అనేది రావడం జరిగింది అనమాట ఆ కీస్ తోటి. ఓకేనా? దీని తర్వాత గెట్టింగ్ వాల్యూస్.
ఇప్పుడు మనకి వాల్యూస్ ఏ విధంగా తెచ్చుకోవాలో చూద్దాం. ఓకేనా? డిక్ట్ అండర్‌స్కోర్ ఏ డాట్ వాల్యూస్ ఆఫ్. ఓకేనా? మనకి డిక్షనరీకి సంబంధించిన వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ వాల్యూస్ ఆఫ్ అని ఇచ్చినట్టయితే అందులో ఉన్న వాల్యూస్ అన్నీ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే తేజ అలాగే 15 అని అయితే రావడం జరిగింది. ఓకేనా? దీన్ని ఏమంటాం మనం? వచ్చిన అవుట్‌పుట్ అనేది వ్యూ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? అదే మనకి వ్యూ ఆబ్జెక్ట్. మనం ప్రీవియస్‌గా కీస్ మీద అయితే ఏ విధంగా అయితే ఐటరేట్ అయ్యామో ఇక్కడ వాల్యూస్ మీద కూడా మనం ఐటరేట్ అవ్వచ్చు అనమాట. అలాగే మనం వీటిని ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ కీస్‌ని ఏ విధంగా అయితే లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకో ఇక్కడ వాల్యూస్ కూడా ఒక లిస్ట్ లాగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దీన్ని VS కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనకేంది ముందుగా మనం దీన్ని అయితే లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే చూడండి. ఇక్కడ వాల్యూస్ ఆఫ్ అనిచ్చి దాన్ని అయితే లిస్ట్ కింద అయితే కన్వర్ట్ చేస్తున్నాను. మనకి వాల్యూస్ ఏమి వస్తాయి? తేజ అలాగే 20 అని అయితే మనకి రావడం జరుగుతుంది ఒక లిస్ట్‌లో. కదా 20 అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు ప్రింట్ ప్రింట్ ఆఫ్ డిక్షనరీ అండర్‌స్కోర్ ఏ డాట్ వాల్యూస్. ఓకేనా? దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకైతే ప్రింట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! వాల్యూస్ ఆఫ్ కదా! సింటాక్స్ తప్పించాం. వాల్యూస్ ఆఫ్. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? తేజ అలాగే 20 అనేది రావడం జరిగింది. అలాగే మనకి వ్యూ ఆబ్జెక్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ మీద ఐటరేట్ అవుదాం. ఫర్ లూప్ యూజ్ చేసుకొని దీని మీద ఐటరేట్ అవుదాం అనమాట. వాల్యూ మనం కాలన్ పెట్టాలి. మనం ప్రింట్ ఆఫ్ వాల్యూ. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి తేజ అలాగే 20 అని అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. అంతే కదా! తేజ 20 ఈ విధంగా మనం డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అనేది తెచ్చుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఐటెమ్స్ తెచ్చుకుందాం. గెట్టింగ్ ఐటెమ్స్. అందులో ఉన్న ఐటెమ్స్ అంటే ఏంది? కీ వాల్యూ పెయిర్స్ అనమాట. ఓకేనా? కీ వాల్యూ పెయిర్స్ అనేది వ్యూ ఆబ్జెక్ట్ కింద మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం దీన్ని కూడా చేసి చూద్దాం. మనం ప్రీవియస్‌గా ఏ విధంగా అయితే ఒక కీస్ మీద, వాల్యూస్ మీద ఏ విధంగా అయితే ఐటరేట్ అయ్యామో వీటి మీద కూడా మనం ఐటరేట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? వీటి మీద కూడా మనం ఐటరేట్ అవ్వచ్చు. చెప్తాను. సరే మనం ఐటెమ్స్ అయితే తెచ్చుకుందాం. ప్రింట్ ఆఫ్ అండర్‌స్కోర్ ఏ డాట్ ఐటెమ్స్ ఆఫ్. ఓకేనా? ఆ కీ వాల్యూ పేర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఒక వ్యూ ఆబ్జెక్ట్ అనేది రావడం జరిగింది. అందులో మనకి ఒక చూడండి ఇక్కడ ఒక పారాంథసిస్ లోపల ఒక టపుల్ లోపల మనకి కీ వాల్యూ అనేది రావడం జరిగింది. ఒక టపుల్ లోపల మనకి కీ వాల్యూ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఒకసారి మళ్ళీ మన స్లైడ్‌లోకి వచ్చినట్టు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి వాటి మీద ఐటరేట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది ప్రీవియస్‌గా ఒక టపుల్ లోపల కీ అలాగే వాల్యూస్ అనేది రావడం జరిగింది. మనం ఏం చేస్తున్నాం? ఆ టపుల్‌ని మనం ఏది చేస్తున్నాం? డీస్ట్రక్చర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ అన్‌ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అన్‌ప్యాకింగ్ ఇక్కడ వాల్యూ అని ఇచ్చినట్టయితే ఆ టపుల్ అనేది అన్‌ప్యాక్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక మనం ప్లేస్ హోల్డర్స్ యూజ్ చేసుకొని ఆ కీ వాల్యూ తెచ్చుకొని దాన్ని అయితే ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? ఒకసారి మనం దీన్ని VS కోడ్‌లో అయితే చేసి చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఫర్ కీ వాల్యూ ఇన్ అండర్‌స్కోర్ ఏ డాట్ ఐటెమ్స్. సో కాలమ్ ఇచ్చినట్టు ఇక్కడ మనకి పేరు అని ఇచ్చి ప్లేస్ హోల్డర్స్ అయితే పెడదాం. ఎందుకంటే కీ వాల్యూ తెచ్చుకోనికి డాట్ ఫార్మాట్ ఆఫ్ కీ వాల్యూ. ఇక్కడ మనం దా పేరుని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ పేర్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని అయితే రన్ చేద్దాం అనమాట. అందులో ఉన్న పేర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే చూసారు కదా! నేమ్, తేజ, ఏజ్ 20 ఈ విధంగా మనకి పేర్స్ అనేది వాటి మీద కూడా మనం ఐటరేట్ అయ్యామన్నమాట. పేర్స్ మీద కూడా మనం ఐటరేట్ కావడం జరిగింది. దీని తర్వాత మనం స్లైడ్‌లోకి వచ్చినట్టయితే చూసాం కదా! ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. దీని తర్వాత మనం ఓకేనా? ఇప్పుడు మనం డిక్షనరీ వ్యూస్ అంటే ఏందో చూద్దాం. యాక్చువల్‌గా డిక్షనరీ వ్యూస్ అంటే డైనమిక్ వ్యూస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట.
కానీ వీటిని మనం డైనమిక్ వ్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. వీటిని మనం డైనమిక్ వ్యూ అంటే ఏందో చూద్దాం. ఒకవేళ దీన్ని డైనమిక్ వ్యూ అని ఎందుకు అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక డిక్షనరీ ఉంది. డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అనేది కీ కాలన్ ఏజ్ అనేది వాల్యూ ఉంది. అలాగే ఏజ్ 15 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం వ్యూ ఈక్వల్ టు డిక్షనరీ అండర్‌స్కోర్ ఏ డాట్ కీస్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది మనకి కీస్ వస్తాయి. ఏమొస్తాయి మనకి నేమ్ అలాగే తేజ అనేది మన కీస్ అనేది ఈ వ్యూ అనే ఒక వేరియబుల్ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది ఒక వ్యూ ఆబ్జెక్ట్ అనేది వచ్చి అందులో కీస్ అనేది రావడం జరిగింది. నేమ్ అలాగే ఏజ్ అనేది కీస్ అనేది రావడం జరిగింది. కీస్ అనేది రావడం జరిగింది. మళ్ళీ ఏం చేస్తున్నాం ఒక కీని ఒక పేరుని యాడ్ చేస్తున్నాం అన్నమాట. డిక్షనరీలోకి ఒక పేరుని అనేది యాడ్ చేస్తున్నాం. డిక్షనరీ ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ లోపల రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 20 అనేది యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ నేనేం చేస్తున్నాను ఈ వ్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్ని ఇక్కడ నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేస్తే ఏమైంది మనకి డైనమిక్గా చేంజ్ కావడం జరిగింది. ఏజ్ రూల్ నెంబర్ ఇక్కడ ఏమైంది డైనమిక్గా వ్యూ అనేది మనకు కనపడడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి డిక్షనరీ కీస్ అనేవి మనం ప్రీవియస్గా యాక్సెస్ చేసినా కానీ ఇది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. మనం కరెంట్గా మనం ఏమైతే ఇచ్చామో ఇందులో మనకి కనపడడం జరుగుతుంది అన్నమాట ఈ వ్యూస్లో. కానీ దీన్ని మనం డైనమిక్ చేంజ్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని మనం వ్యూ ఆబ్జెక్ట్స్ అని అయితే చెప్పడం జరుగుతుంది వీటిని. ఓకేనా? ఇక్కడ మనం కీస్లోనే కాకుండా వాల్యూస్లో అలాగే ఐటమ్స్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్. ఓకేనా? దీని తర్వాత కన్వర్టింగ్ టు డిక్షనరీ. ఓకేనా? ఒక వేరే దాన్ని ఒక డిక్షనరీ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం అన్నమాట. ఓకేనా? ఒక డిక్షనరీ కింద కన్వర్ట్ చేయడానికి సెట్ ఆఫ్ సీక్వెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఏ విధంగా అయితే లిస్ట్‌ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటే ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే లిస్ట్ ఆఫ్ అని ఇస్తాం కదా! అలాగే డిక్షనరీ కింద కన్వర్ట్ చేసుకుంటే టెక్స్ట్ ఆఫ్ సీక్వెన్స్ అయితే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూసినట్టు లిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్‌లో ఒక లిస్ట్ అయితే ఉన్నది. అందులో ఉన్న ఐటెమ్స్ అనేవి ఏమయ్యాయి ఒక టపుల్ లోపల ఉండడం జరిగింది. ప్రతి టపుల్‌లో 2 వాల్యూస్ అయితే ఉండడం జరిగింది. నేము, తేజ అలాగే ఇంకొక వాల్యూ వచ్చేసి ఏజ్ 15 అలాగే రోల్ నెంబర్ 15 అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం డిక్ట్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా మనకి ఒక డిక్షనరీ కింద కన్వర్ట్ కావడం జరిగింది. ఈ ఒక్కొక్క పేరులో ఒక్కొక్క ఐటెమ్‌లో ఉన్న 2 ఉన్నాయి కదా! ఒకటి కీ కింద ఒకటి వాల్యూ కింద కన్వర్ట్ కావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనకి కన్వర్ట్ కావడం జరిగింది. ఒకసారి మనం దీన్ని కూడా వీఎస్ కోడ్‌లో చేసేది చూద్దాం. మనకేంది వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్లయితే లిస్ట్ అండర్‌స్కోర్ ఏ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ లోపల నేను ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్ కదా తేజ కామా మనం ఈ విధంగా ఒక టపుల్ ఇద్దాం అనుకున్నాం కదా! ఒక టపుల్‌లో ఇక్కడ మనకి కాలన్ అవసరం లేదు. ఒక సీక్వెన్స్‌ని కన్వర్ట్ చేస్తున్నాం కదా! ఒక టపుల్ లోపల మనం కొన్ని వాల్యూస్ అనేది ఇద్దాం. ఇది ఒక టపుల్. ఓకేనా? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఒక లిస్ట్ లోపల కొన్ని టపుల్స్ ఇస్తున్నాం అనమాట. టపుల్స్ లోపల కొన్ని వాల్యూస్ అయితే ఉండడం జరిగింది. ఏజ్, 20 ఇంకొక టపుల్. ఈ టపుల్ ఏమిద్దాం రోల్ నెంబర్ ఈక్వల్ టు కామా 15 అని ఇచ్చి మనం ఏం చేస్తాం దీన్ని మనం డిక్షనరీ అండర్‌స్కోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిక్షనరీ కింద కన్వర్ట్ చేస్తున్నాం. డిక్ట్ ఆఫ్ లిస్ట్ అండర్‌స్కోర్ ఏ. ఓకేనా? లిస్ట్ అండర్‌స్కోర్ ఏ అని ఇచ్చి దీన్ని అది ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ డిక్ట్ అండర్‌స్కోర్ ఏ. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి ఈ లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్క టపుల్‌లో మనకి ఒక 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వాల్యూస్‌లో ఒకటి కీ కింద ఒకటి వాల్యూ కింద అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది కీ వాల్యూ పేర్స్ అనేది రావడం జరుగుతుంది. చూసారా? ఈ విధంగా మనకి కీ వాల్యూ పేర్స్ అనేది అవుట్‌పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ నేను స్లైడ్‌లోకి వచ్చినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ విధంగా ఇచ్చారనుకోండి. ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చారనుకోండి. ఒక లిస్ట్ ఇచ్చి అందులో నేమ్, తేజ, 15 అని ఈ విధంగా కామా సెపరేట్‌తో ఇచ్చారనుకోండి. ఇప్పుడు మనకి వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఉంటే మనం పేర్స్ కింద కన్వర్ట్ చేయలేం కాబట్టి ఈ విధంగా మనకి వాల్యూ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సరే మనం దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇక్కడ మనకేంది ఇక్కడ మనం నేమ్ తేజ 15 అనేది ఇచ్చాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే అవుట్‌పుట్ ఏమొస్తుంది ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. రన్ చేసినట్టయితే చూసారు కదా వాల్యూ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం
పేర్స్ కింద ఒక ఆబ్జెక్ట్ కింద ఒక డిక్షనరీ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం కీస్ అనేది ఏది తీసుకోవాలనుకున్నాం? ఓన్లీ ఇమ్యూటబుల్ వాల్యూసే కీస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఇమ్యూటబుల్ వాల్యూస్ అంటే ఏంది మనకి ఇక్కడ రిజల్ట్స్ గానీ, ఫ్లోట్స్ గానీ, స్ట్రింగ్స్ గానీ ఇవి మనకి ఇమ్యూటబుల్ వాల్యూస్ అన్నమాట. లిస్ట్ గానీ, సెట్ గానీ, డిక్షనరీస్ అనేది మనకి మ్యూటబుల్. వీటిని మనం కీస్ కింద పెట్టలేమన్నమాట డిక్షనరీలో. అలాగే ఈ టపుల్స్ కూడా మన ఇమ్యూటబుల్ వాల్యూస్ కాబట్టి దీన్ని కూడా మనం కీస్ కింద ఇవ్వచ్చనమాట. వాల్యూ కింద మనం ఏదైతే ఇవ్వచ్చనమాట. మ్యూటబుల్ అని ఇవ్వచ్చు, ఇమ్యూటబుల్ అని ఇవ్వచ్చు, రిపీటెడ్ కూడా చేయొచ్చనమాట. టపుల్స్ ఈ కీస్ మాత్రం యూనిక్‌గా ఉండాలి. ఇమ్యూటబుల్ అయితే ఉండాలనమాట. ఓకేనా? దీని తర్వాత కీ టేక్‌అవేస్. ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే డిక్షనరీ, అలాగే కీ వాల్యూ పెయిర్స్, అలాగే ఆ డిక్షనరీ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే ఆ డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్ అనేది ఏ విధంగా యాక్సెస్ చేయాలి, అలాగే ఆ డిక్షనరీ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ అనేది పర్ఫార్మ్ చేయొచ్చు, అలాగే డిక్షనరీ వ్యూస్ అంటే ఏంది, అలాగే కన్వర్టింగ్ ఒక టైప్‌లో ఉన్నదాన్ని డిక్షనరీ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది నేర్చుకోవడం జరిగింది. దీని తర్వాత ప్రాక్టీస్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. వీడియో మొత్తం చూడడం ఇంపార్టెంట్ కాదనమాట. మనం చూసిన దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే దాని యొక్క యూజ్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ.